ఎక్కువ హడావుడి లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా, టేస్టీగా, సూపర్ స్పైసీగా ఉండే స్పైసీ చికెన్ గార్లిక్ కర్రీ ఈరోజు చేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అవి చూద్దాం. సో, దిస్ ఈజ్ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ టేల్స్. ఇది ఒక్కొక్క బైట్ తినేటప్పుడండి చాలా చాలా టెండర్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ టైం కూడా మనం మేనేజ్ చేయొచ్చు ఈజీగా. 20 మినిట్స్‌లో మనకి రెడీ అయిపోతుంది. సో, దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. కొంచెం బోన్స్ ఇష్టమైతే బోన్స్ ఉంచుకోండి. లేదంటే బోన్‌లెస్ అయినా బానే ఉంటుంది. అలాగే ధనియాల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సో, ఇప్పుడు మనం ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. తర్వాత డైరెక్ట్‌గా చికెన్‌ని యాడ్ చేయడమే. చక్కగా చికెన్‌ని ఉప్పు నీటిలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాను. అప్పుడు మళ్ళీ దాన్ని వాష్ చేసి దీనిలో యాడ్ చేస్తున్నాను. దానివల్ల చికెన్ మంచి టెండర్‌గా అవుతుంది. మనం మ్యారినేట్ చేస్తే ఎలా ఉంటుందో ఉప్పు నీటిలో కూడా చికెన్ వేస్తే అంతే టెండర్‌గా వస్తుందండి. సో, ఇప్పుడు చికెన్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెడుతూ మధ్యలో కలుపుతూ అలా చూసుకోవాలి. చూడండి చికెన్ నుంచి వాటర్ అంతా బయటకొచ్చింది. ఇప్పుడు చక్కగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఈలో మనం మసాలాని ప్రిపేర్ చేద్దాం. సో, చూడండి చికెన్ పక్కన పెడుతూ సైమల్టేనియస్‌లీ మనం మసాలాన్ని కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఈ కర్రీతో పాటు రసం గానీ, పప్పుచారు గానీ, సాంబార్ గానీ అయితే సూపర్‌గా ఉంటుంది. అండ్ వర్షాకాలం గానీ లేదా జలుబు చేసినప్పుడు ఇలాంటి కర్రీ చేస్తే సూపర్ ఉంటుంది. ముందుగా మిక్సీ జార్‌లో మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 20 వరకు యాడ్ చేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారప్పొడి యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకున్నాను. అలా హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియా పొడి కూడా యాడ్ చేసుకున్నాను. దీనిలో ఎలాంటి అల్లం గానీ, పసుపు గానీ, గరం మసాలాలు గానీ వాడక్కర్లేదు. ఎందుకంటే మనకి వెల్లుల్లి యొక్క ఘాటే సరిపోతుంది. ఇదొక డిఫరెంట్ టేస్ట్ అండి. సో, అలాంటి మసాలాలు అవి యాడ్ చేయకుండా ఇలా ట్రై చేయండి. అండ్ ఇది చాలా మంచిది కూడా ఒంటికి. జలుబు చేసినప్పుడు ఎస్పెషల్లీ జలుబు చేసినా, గొంతు నొప్పున్నా ఇలాంటి కర్రీస్ తింటే చాలా మంచిది. గార్లిక్ అనేది చాలా మంచిదనమాట. ఇప్పుడు మనం చికెన్‌లో మొత్తం మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా అంతా కూడా ఏసేద్దాం. వెల్లుల్లి కారం అండి ఇది. సో, చూడండి చికెన్‌లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది. ఈ కారాన్ని యాడ్ చేశాక అప్పుడప్పుడు కలుపుతూ, మూత పెడుతూ ఇలా ఇంకొక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేయండి. అప్పుడు మన చికెన్ పీసెస్ అన్నీ సూపర్ స్పైసీగా, సూపర్ టెండర్‌గా అండ్ సూపర్ క్రంచీగా కూడా తయారవుతాయి. చూడండి చివరాకన కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి గరం మసాలాలు లేని చూడడానికి చాలా చాలా బావుంది కదా! సూపర్ స్పైసీగా, చాలా క్రంచీగా ఉంటుందండి. చాలా బావుంటుంది. వంట రాని వాళ్ళైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే అసలు ఉల్లిపాయలు గానీ, టమాటాలు గానీ కొయ్యక్కర్లేదు. అల్లం పేస్ట్ చేయక్కర్లేదు. ఎక్కువ టైం లేకపోయినా లేదా ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు చేసే ఈజీ రెసిపీ అండి ఇది. 5 ఇంగ్రీడియెంట్స్ చికెన్ వదిలేసి 5 ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఈజీగా చాలా టేస్టీగా ఇక ఇన్‌స్టంట్ పికిల్స్ గానీ, అలాగే నాన్ వెజ్ పికిల్స్ బదులు ఇలా తయారు చేసుకోండి. 25 మినిట్స్ మీరు స్పెండ్ చేస్తే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ వెర్షన్ ఆఫ్ చికెన్‌ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో, మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా! అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై. టేక్ కేర్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.